ఇంట్లో ఉన్నాను మోహన్ ఫోన్ చేయి. హలో మోహన్, మన స్పాట్ కాడికి వచ్చారా? ఇప్పుడు కాల్ చేస్తా నాకేదో దమ్ము తీసుకురా. ఇంట్లో విశేషాలు ఏం చేస్తున్నారో ఏంటి? నేను రాత్రి మాటగానే కష్టం చేస్తా దుర్గుందిరా. మీరు తక్కువ నాకన్నా ఎక్కువ చేశారు మీరు. ముగ్గురు బాగానే చేసాం కానీ సినిమా ఉందా గంటలో? ఏం సినిమా అడిగితే బుక్ చేయరా? సినిమాలో ఉంటారా? ఉంటారా? చెప్పు ముందు. బాహుబలి బాహుబలి అయితే నిన్న బుక్ చేశాను రా. నేను బుక్ చేసావా? ఎన్ని టికెట్లు చేసావరా? 5. మనం ఉన్నదే ముగ్గురే కదా. ఉన్నాడు కదరా మన ఫ్రెండ్. అరే అండి ఒకసారి ఆడిపట్టు. ఆడింది అత్తమాటలు దేవుడు అది ఇది అంటారు సోదుగాడు. ఆడి మనకెందుకురా? మనమే పాడైపోవాలా? ఆడి పాడే వద్దా? పడండ్రా చెడగొట్టేద్దాం. ఇలా ఆడుకున్నాను అందరూ ఒకేసారి వచ్చారు చూద్దామని. ఎలా రాకూడదా? ఎప్పుడు చూసి బైబిల్ పడినా ఉంటావేంట్రా? మాట్లాగా చేయబోయి అదే చేయవా? ఈ వయసులో కాకపోతే ఎప్పుడు చేస్తారా? అంతే సినిమాకి వెళ్దాము. సినిమా ఇప్పుడే టికెట్ బుక్ చేస్తాం. ఆల్రెడీ మనోడు చేస్తాడు. పదాం. ఎన్ని గంటలకి? సెకండ్ షో. అయితే ఇప్పుడు 2 గంటలు ఉంది కదా. 6 గంటలు ఉండరా? ఈ సోదంతో వద్దు రా. మాతోటి ఒక రోజు మాగలా పతకరా. రోజు బైబిల్ ప్రార్థన దేవుడు అని చెప్తా ఉంటావురా. ఏమి వెళ్ళట్లేదా చర్చికి? మేము రావట్లేదు. ఆదివారం ఒక రోజు దేవుడికి మనం ఇవ్వాల్సిందే. మిగిలిన 6 రోజులు మన ఇష్టం. సరే మనిషి అన్నాక కొంచెం కళాపాల్సిన ఉండాలబ్బాయ్. ఈ వయసులో కావాలి ఎప్పుడు చేస్తారా? వెళ్దాం సినిమాకి. అయితే ఉంది కదా ఇంకా 2 గంటలు ఉందరా? పద ఈలో వెళ్ళం. నేను రావాలి కదా. మరి నా మాట వింటారా? ఈ మాట మధ్యలో మరి మధ్యలో ఏం తిండి వెళ్తున్నారు? సరే ఒక 2 గంటలు మనం కూర్చొని అప్పుడు వెళ్దాం. బాబో 2 గంటలైనా నువ్వు ఏం చేస్తావు? ఏం చెప్తా మాకు తెలియదు. వద్దులేరు ఏంటో వీళ్ళకి దేవుడి కోసం చెప్తారని ఆలోచిస్తూ ఉంటే వీళ్ళేమో నా మాట వినట్లేదు. ప్రభా మీరే తండ్రి నైనా వీళ్ళని నేను మరి సక్రమ మార్గంలో నేను ఉంచుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. కొన్ని రోజులు అయిన తర్వాత అలాగే కొన్ని రోజుల నుంచి స్నేహితులు ఎంజాయ్ చేస్తూ లైఫ్ గడుస్తున్నారు. అందులో ఏంటంటే ఒక రోజుకి ఒక స్నేహితుడు చనిపోతాడు. దాని తర్వాత ఏం జరుగుతుంది అనేది మెయిన్ ఇంపార్టెంట్. ప్రసాద్ ప్రసాద్ ఏ మోహన్ ఎందుకు ఏడుస్తున్నారా? మోహన్ నన్ను చూడండి రా. రే చైతన్య నన్ను చూడండి రా. ఎందుకు ఏడుస్తున్నారా? నేను బాగానే ఉన్నాను రా. నేను బాగానే ఉన్నాను రా. బతికే ఉన్నాను రా. రే చైతన్య ఏ మోహన్ ఏడవద్దురా.
ఏం చెప్పాలి లోపలికి నేను చనిపోయానా? నేను చనిపోయానా? నాకే అర్థం కాకుండా ఉంది. ప్రసాద్, ఎవరు మీరు? మేము ఎవరమో నీకు తెలియదు. నీకు సమయం ఇక్కడ అయిపోయింది. మేము దేవదూతం. నిన్ను తీసుకెళ్తానికి మేము భూలోకం వచ్చాం. అంటే మా వాళ్ళకి కనపడలేదు, మీకు ఎలా కనపడుతున్నా? నీకు ఒక్కడికే కనపడుతుంది, ఇప్పుడు ఉన్న ఎవరికి కనపడదు. ఎందుకంటే అది ఎందుకు? ఆలోకం నుంచి వచ్చాం. మేము వచ్చింది పరలోకం నుంచి వచ్చాం. నిన్ను తీసుకెళ్తానికి భూలోకంలో మానవుగా ఇప్పుడు నిన్ను తీసుకెళ్తానికి వచ్చాం. అందరిలాగానే కదా నేను బతికింది. లేదు, నువ్వు 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 ఇక్కడ వేసిన ప్రతిది ఆ యెహోవా దేవుడు నీ మీద తీరుతారు. నేను రాను ఈ లోకం నుంచి. నేను రాను. నువ్వు రా. నేను రాను. రా. నేను రాను. రావాలి. నేను రాను. రావాలి. నేను రాను. రావాలి. నీకు ఇచ్చిన అవకాశం అంతా అయిపోయింది. నీకు ఇంకా పాప క్షమాపణ లేదు. అంటే పాపక్షేపాపణ ఉంటది కదా. నీకు దేవుడు ఎన్నో సార్లు కాపురుల ద్వారా, నీ ఫ్రెండ్స్ ద్వారా, నీకు ఎన్నో కార్యాల ద్వారా దేవుడు నీతో మాట్లాడిన, కానీ నువ్వు విననులాగా నీ మనసు దేవునికి ఇవ్వలేదు. నువ్వు సమయం వచ్చింది, నువ్వు ఇంకా రావాల్సింది. ఒక్క ఛాన్స్ నాకు ఇస్తారు. నా స్నేహితులకు మారమని చెప్తాను. నాలాగా కాకుండా వాళ్ళు కూడా మారు మనసు పొందమని చెప్తాను. ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి నాకు. నేను తిరిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తాను. ఎన్నోసార్లు దేవుడు నీకు నేడే రక్షణ దినం, ఇది అనుకూల సమయం ఎన్నోసార్లు చెప్పిండు, కానీ నువ్వు మాట వినలేదు. ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి. నా స్నేహితులు మారమని చెప్తాను. ఈ దేవుడు అన్నాడు సమయాన్ని సద్వినియోగం చేసుకోమన్నాడు. కానీ మీరు ఎప్పుడు కూడా దేవునికి దేవుని గర్భింపు మీరు లోపడలేదు. ఇది మీ శిక్ష. అలాగే లోకంలో ఎంతో మంది దేవుని సువార్త మనకు వినబడుతున్నా కానీ మనం ఎన్నోసార్లు పట్టించుకోకుండా మన జీవితం మన ఇష్టం నచ్చినట్టుగా బ్రతుకుతున్నాం. కానీ దేవుడు తీర్పు అనేది అతి త్వరలోనే ఉంది, మనందరికి సమీపంగా ఉంది. ప్రియా సహోదరి సహోదరులారా, ఇదే నిజమైనటువంటి క్రీస్తు పుట్టుక. ఎవరైతే దేవుడు తను తెలుసుకుని రక్షణ పొందుకుని ఆయన నామంలో బాప్తిజం పొందుతారో అదే క్రీస్తు యొక్క నిజమైనటువంటి క్రీస్తు పుట్టుక. అందరూ పాపులుగానే మరణించకూడదని ఆ యొక్క ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు యొక్క నామంలో అందరూ బాప్తిజం పొందాలని ఈ చిన్న ప్రయత్నం. హల్లెలూయా.